బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై అక్రమాల కేసును సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో కోట్ల రూపాయల అవినీతిపై రిపోర్టును అప్పగిస్తున్నామని చెప్పారు. పొత్తుల కోసం కాకుండా కాళేశ్వరం విద్యుత్ అక్రమాలపై విచారణ చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో రైతు మేళాలో పాల్గొన్నారు మంత్రి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆనాటి ప్రభుత్వ పెద్దలతో లాలూచీ లేకుంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు పొంగులేటి. కరెంటు కొనుగోలు విషయంలో కానీ ఆనాటి 10 సంవత్సరాలలో ఏ యాదాద్రి భద్రాద్రి పవర్ స్టేషన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అదే జ్యుడిషియరీకి సంబంధించిన కమిషన్ వేసి సుమారు 114 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును కూడా నిన్న కేబినెట్ సాక్షిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకటి కాళేశ్వరానికి సంబంధించిన ఎంక్వైరీ సిబిఐలో ఉంది. రెండవది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశం కరెంటు కొనుగోలు కానీ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతికి సంబంధించింది రేపో మాపో సిబిఐకి ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, రెండవది బండి సంజయ్ గారు. వారిద్దరిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, భవిష్యత్తులో రాబోయే రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం బీఆర్ఎస్ తో మీకున్న లాలూచీ ఏంటి? మీకు లాలూచీ లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ రిపోర్టు మీకు ఇచ్చి 9 నెలలైంది. ఎందుకు మీ గవర్నమెంట్ లో పెట్టుకున్నారు? అదే విధంగా కరెంటు కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని దాంట్లో పనిచేశాయి. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోళ్లలో కూడా ఆనాటి పెద్దలున్నారని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలున్నారని ఈ రిపోర్ట్లో ఉంది. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ రిపోర్ట్ని మీ సిబిఐకి ఇచ్చాము. దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 2 మంత్రులు మీతో కలిపి 8 మంది పార్లమెంటు సభ్యులున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున. కాబట్టి మీ లాలూచీ లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ, ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ 2 కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని. వారు దోసుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలది. ఆ సొమ్ముని తిరిగి పేద ప్రజలకి పంచే దాంట్లో మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని